హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనమందరం లేచి నిలబడదాం. కీర్తనల గ్రంథం 30వ కీర్తన చదువుకుందాం. దయచేసి అందరూ లేచి నిలబడండి. బైబిల్ గ్రంథంలో నుండి 30వ కీర్తన చదువుకుందాం. అందరూ తీయండి, బైబిల్ తీయండి. జర్నీ వచ్చి అవుతుంది. కీర్తనల గ్రంథం 30వ కీర్తన. హల్లెలూయా. యెహోవా నా శత్రువులను నా విషయమై సంతోషింపనీయక నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు. అందుకై నేను నిన్ను కొనియాడుచున్నాను. యెహోవా నా దేవా, నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. యెహోవా, పాతాళంలో నుండి నా ప్రాణమును లేవదీసితివి. నేను గోతిలోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి. యెహోవా భక్తులారా, ఆయనను కీర్తించుడి. ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకార్థ నామమును బట్టి ఆయనను స్తుతించుడి. ఆయన కోపము నిమిషం మాత్రం ఉండును, ఆయన దయ ఆయుష్కాలమంతా నిలుచును. సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషం కలుగును. నేనెన్నడూ కదలనని నా క్షేమకాలమున అనుకుంటిని. యెహోవా, దయ కలిగి నీవేనా నా పర్వతమును స్థిరపరిచితివి. నీ ముఖమును నీవు దాచుకొని ఉన్నప్పుడు నేను కలత చెంది తిని. యెహోవా, నీకే మొరపెట్టి తిని నా ప్రభువును బతిమాలుకుంటిని. నేను గోతిలోనికి దిగిన ఎడల నా ప్రాణము వలన ఏమి లాభము? మన్ను నిన్ను స్తుతించునా? నీ సత్యమును గూర్చి అది వివరించునా? యెహోవా, ఆలకింపుము, నన్ను కరుణింపుము. యెహోవా, నాకు సహాయుడవై ఉండుము. నా ప్రాణము మౌనంగా నుండక నిన్ను కీర్తించునట్లు నా అంగలార్పును నీవు నాట్యంగా మార్చి ఉన్నావు. నీవు నా గోనెపట్ట విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపచేసి ఉన్నావు. యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించదను. ఆమేన్. మన కొరకు దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. దయచేసి కూర్చోండి. కొంచెం ముందుకు సర్దుకోండి. హల్లెలూయా. స్తుతి స్తుతి స్తుతి. ఈ ముందు ఖాళీగా ఉంచుతున్నారు, అటంతా ఇరుక్కుపోతున్నారు మీరు. రైట్. దేవుని స్తోత్రం. మీ అందరికీ మరొకసారి వందనాలు. అందరికీ వందనాలు. దేవుడు అందరిని ఆశీర్వదించును గాక. 30వ కీర్తన మనం చదువుకుందాం. ఇది దావీదు రచించిన
కీర్తన. దావీదు 6వ వచనంలో, నేను ఎన్నడూ కదలనని నా క్షేమకాలమున అనుకొంటిని. దావీదే కాదు, మనం కూడా అనుకుంటాం అసలు నాకు తిరిగే లేదని కదా. ఇప్పుడు అన్నీ బాగున్నప్పుడు వాడికి షుగర్ వచ్చింది కానీ నాకు రాదమ్మా, వాడికి కళ్ళజోడు పడింది కానీ నాకు అసలు అట్లా అనిపిస్తుంది. అనుకుని అని జరుగుతాయా? అనుకోండిని అంటే అర్థం ఏంటి? అనుకున్నాడు కానీ అలా ఏమీ కదలలేదా దావీదు? కాళ్ళకు చెప్పులు కూడా లేకుండా అరణ్యంలో ఏడ్చుకుంటూ వెళ్ళాడు. ఎవరు? రాజు స్థాయిలో ఉన్న వ్యక్తి. ఏమనుకున్నాడు? నేను ఎన్నడూ కదలనని. మానవ జీవితంలో మనం అనేక కాలాలు గుండా వెళ్ళాలి. క్షేమకాలం ఉంటుంది, కష్టకాలం ఉంటుంది. కానీ క్షేమకాలంలో మనం అనుకునేది ఏంటి తెలుసా? ఇక నాకు తిరిగే లేదు, నాకు ఎదురే లేదు, నేను ఇట్లాగే అనుకుంటాం. మాజీ ముఖ్యమంత్రి గారు అనుకున్నారు 30 సంవత్సరాలు నేను ఏకఛత్రాధిపత్యంగా అనుకున్నాడు. జరిగిందా? అనుకుంటాం, ఎన్నో అనుకుంటాం. నాకు తిరుగులేదు, ఖచ్చితంగా నాకు ర్యాంక్ వస్తుంది, ఖచ్చితంగా నేను సక్సెస్ అవుతా, ఖచ్చితంగా నేను వృద్ధిలోకి వస్తా అనుకుంటాం. అద్భుతమైన మాట అక్కడ ఉంది, మీరు చదివితే 7వ వచనంలో, యెహోవా దయగలిగి నీవే నా పర్వతమును స్థిరపరచితివి. స్తోత్రం చెప్పండి. అది స్థిరత్వం దేవుడు దయదలిచేవాళ్ళు మనకి. మనం ఎన్ని అనుకున్నా కానీ స్థిరపరిచేవాడు చెప్పండి దేవుడే. ఆమేన్. అల్టిమేట్ గా మాట్లాడుతున్నాడు, నేను అనుకున్నాను కానీ నన్ను స్థిరపరిచింది దయగలిగి ఆయనే. దేవుని స్తోత్రం. యెహోవా దయగలిగి నీవే నా పర్వతమును స్థిరపరిచింది. దేవుడు మన జీవితాలకు స్థిరత్వం ఇస్తాడు. కుటుంబ విషయాల్లో, ఆర్థిక విషయాల్లో, ఆరోగ్య విషయాల్లో, బిడ్డల విషయాల్లో, భవిష్యత్తు గురించి ఏదేదో అనుకుంటూ ఉంటాం మనం. కానీ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే దేవుడు దయ చూపించాలి. దేవుడు దయ చూపకపోతే స్థిరత్వం అనేది మన జీవితాల్లో ఎన్నడూ కదలంటే అర్థం ఏంటి? ఇక ఎప్పుడు ఇలాగే ఉంటుంది అని అర్థం. కానీ అట్లాగూ లేదు. దేవుడు దయ చూపకపోతే మనం ఎన్ని అనుకున్నా ఏమీ జరగవు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం ప్రభు దయ మీద ఆధారపడాలి. అర్థమవుతుందా? కొద్దిమంది చాలా జాగ్రత్తగా భవిష్యత్తుని గురించి ప్లాన్ వేస్తారు. పెళ్ళి ఎప్పుడు చేసుకోవాలి, పెళ్ళి అయిన తర్వాత ఎన్ని సంవత్సరాలకు పిల్లల్ని కనాలి, అంత ప్లాన్గా, ఎవ్రీథింగ్ అంత ప్లాన్డ్గా అనుకున్నట్టుగా జరుగుతుందంతా జరగనివ్వడు ప్రభు. అంతా మనం అనుకున్నట్టుగా జరిగితే అసలు ప్రభు ఏంటి, దేవుడు ఏంటి, అసలు అందరినీ తొక్కకుండా వెళ్ళిపోతాం అంతే. మనం అనుకున్నట్టుగా అన్ని జరగనివ్వడు ప్రభు. ఎందుకంటే మనం అనుకున్న దానికంటే దేవుడు అనుకునేవి గొప్పగా ఉంటాయి. దేవుని స్తోత్రం. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో ప్రతి మనిషి పట్ల దేవుడు అంత ఉన్నతమైన తలంపులు కలిగి ఉన్నాడు. మనం అనుకున్నట్టుగా జరిగితే చాలాసార్లు మనం అనుకునేది నష్టమే, మనకు తెలియదు అది నష్టమని. అర్థమవుతుందా? నష్టమే, చాలా నష్టం. మనం అనుకున్న దానికంటే దేవుడు అనుకున్నది చాలా గొప్పది. మన గురించి ఎవరు అనుకుంటున్నారు? దేవుడు అనుకుంటున్నాడు, మనం అనుకోవడం కాదు. ఆయన దయగలిగి మన జీవితాలను స్థిరపరుస్తాడు. స్తోత్రం, హల్లెలూయా. అందుకని మనం ఎప్పుడు దేవుని దయ కొరకు ఎదురు చూడాలి. ప్రతి జీవి కన్నులంట ఆయన వైపు
చూస్తున్నాయి కదా. చదవండి ఆ మాట. 145 కీర్తన 15వ వచనం. సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి, తగిన కాలమందు నీవు వారికి ఆహారమిచ్చుదువు. నీవు నీ గుప్పిలిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్నావు. మనము దేవునికి దయ కొరకు ఎదురు చూడాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? ఇదిగో పెద్దోడికి ఇది రాశాను, చిన్నోడికి ఇది పెట్టాను, ఇదిగో అమ్మాయి కోసం ఇది దాచాను, ఏదేదో అనుకుంటావు. కానీ అవన్నీ కాదు, ముందు దేవుని దయ ఉండాలి పిల్లలకి. స్తోత్రం. నీ బిడ్డల జీవితాలు స్థిరపరచబడాలంటే దేవుని దయ చాలా అవసరం కదా. నేను పడిన కష్టం పిల్లలు పడకూడదు, నేను పడిన తిప్పలు పిల్లలు పడకూడదు. కాబట్టి ఎక్కడికక్కడే కదా. ఎన్ని పాలసీలు వచ్చినాయో కదా. సంస్థలు కంపెనీలు కూడా ఏం చేస్తున్నాయి తెలుసా? మనుషుల అవసరాలకు తగ్గట్టు పాలసీలు చేస్తున్నాయి. ఇదిగో మీ అమ్మాయి పెళ్లి టయానికి డబ్బులు వస్తాయి, ఇప్పటి నుంచి ఒక నెలకి 1000 కడితే. ఇక మనం ఏంటి, అమ్మాయి పెళ్లి గ్రాండ్గా చేయాలి, అప్పుడు వెనక్కి తిరిగి చూసుకోకూడదు, ఎవరి మీద ఆధారపడకూడదు, డబ్బుల కోసం అడిగి పరిగెత్తకూడదు. కాబట్టి ఇప్పటి నుంచే యేసు రక్తమే అనుకున్నట్టు అన్నీ జరుగుతాయి అనుకున్నారా? జరగవు. మనం అనుకున్న దానికంటే దేవుడు గొప్పగా అనుకుంటున్నాడు. ఆయన చిత్తమే మన జీవితాల్లో నెరవేర్చబడును గాక. హల్లెలూయా. సరే ప్రభా, ఏమున్నా ఏమి లేకపోయినా నాకేమొద్దు, కానీ నీ దయ ఉంటే చాలయ్యా అని మనం దేవుని కోరుకోవాలి. నా విషయంలోనే, కుటుంబ విషయంలోనే, పిల్లల విషయంలోనే, ఎవరి విషయంలో అయినా ప్రభా నీ కృప, నీ దయ ఉండాలి ప్రభా, అది చాలయ్యా అని మనం దేవుని అడగాలి. ఆమేన్. దేవుని దయ కొరకు మనం ఎదురు చూడాలి. దేవుని దయ గురించి మనం ఆలోచన కలిగి ఉండాలి. దేవుని దయ సంపాదించుకోవాలి. చెప్పండి, ఎవరి దయ సంపాదించుకోవాలి? అర్థమవుతుంది మీకు? ఆదికాండం 30వ అధ్యాయం చూడండి ఒకసారి. చదువుతారు ఈ మాట. యెహోవా దయ వలన అని అంటుంది. నేను చెప్పేది వింటేగా మీరు అసలు. నేను చెప్పింది ఏంటి? యెహోవా దయ వలన. స్తోత్రం. సరే, ముందుకు రండి, 4వ అధ్యాయంలోకి రండి. ఆదికాండం 4వ అధ్యాయంలోకి రండి. మొదటి వచనం చదవండి. కయీనును కని యెహోవా దయ వలన నేను ఒక మనుష్యుని. అది మనం ఏది కలిగి ఉండాలన్నా చెప్పండి, దేవుని దయ కలిగి ఉండాలి. కాబట్టి దేవుని దయను మనం కోరుకోవాలి. దేవుని దయ, గాడ్స్ ఫేవర్, అది ఎల్లప్పుడూ మన జీవితాలకు క్షేమం, ఆశీర్వాదం. దేవుని దయ కోరుకుందాం. ఏదేదో అనుకుని, ఒకవేళ అనుకున్నా వెంటనే మరలా ప్రభు నేనేదో అనుకున్నాను కానీ నీ దయ లేకపోతే ఏది జరగదయ్యా, నీ దయ నాకు కావాలి నాయనా. దయచేసి నా ఈ కుటుంబాన్ని
ఈ పరిచర్యను నీ దయ చేత స్థిరపరిచయ అని మనం దేవుని పాదాలు పట్టుకోవలసిన వారమై ఉన్నాం. ఆమేన్. దేవుడు ఈ కీర్తన మన కొరకు ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.